నువ్వా నేనా రౌండ్ బజర్ రౌండ్. మేము ఒక క్వశ్చన్ అడుగుతాము, ఆ క్వశ్చన్ కి సంబంధించి ఒక క్లూ ఇస్తాము. మీరు గనక ఫస్ట్ క్లూకే బజర్ నొక్కి కరెక్ట్ ఆన్సర్ చెప్తే 1,00,000 రూపాయలు వస్తాయి మీకు, లేదంటే 1,00,000 రూపాయలు పోతాయి. 10 సెకండ్లు మాత్రమే టైం ఇస్తాం, లేదంటే సెకండ్ క్లూ ఇస్తాము. రెండోది, మూడోది, నాలుగోది క్లూస్ వరకు వెళ్తే సెకండ్ క్లూ 75,000, థర్డ్ క్లూ 50,000, ఫోర్త్ క్లూ 25,000. సో రెడీ? ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ ఫోటోల ఆధారంగా ఊరి పేరు కనిపెట్టి చెప్పండి. సో మన ఫస్ట్ క్లూ ఏంటంటే యువర్ టైం స్టార్ట్స్ నౌ. బజర్ నొక్కేశారు. చెప్పండి లస్సీ టీం. కాశీ. ఓకే, కాశీ లాక్ చేశాము. ఒకవేళ కరెక్ట్ అయినట్టయితే మీకు 1,00,000 రూపాయలు వస్తాయి, లేదంటే 1,00,000 రూపాయలు పోతాయి. అండ్ అలాగే ఒకవేళ రాంగ్ ఆన్సర్ అయినట్టయితే పనిష్మెంట్ కూడా ఉంటుంది. ఓకే, సెకండ్ క్లూ. అక్కడ ఒక టెంపుల్ కనిపిస్తోంది. మరి మీరు కాశీ అన్నారు, మీరు కరెక్ట్ అనుకుంటున్నారా వీళ్ళు చెప్పింది? ఏమో మేడం, నేను లాలీపాప్ తో బిజీ ఉంది. క్లూ నంబర్ 3. దేవీపుత్రుడు సినిమా అంటే ఏ ప్లేస్ ఆధారంగా తీసినటువంటి సినిమానో? ద్వారకా. ద్వారకా. ద్వారకా అంటున్నారు, మీరేమో కాశీ అన్నారు. లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ. బాలకృష్ణ గారు మనకి కృష్ణుడి రూపంలో, కాబట్టి ఇది కాశీ అవునా కాదా? ఒక్కసారి చూద్దాం రైట్ ఆన్సర్ ఏంటో. చినబోయాడే సూర్యుడు. అంత ఎక్కువ అక్కర్లేదు, 1,00,000 రూపాయలు చాలు. థ్యాంక్ యూ. సెకండ్ క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా సినిమా పేరు కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఒక దొంగ ఉన్నాడు, ఒక ఆటో డ్రైవర్ కూడా ఉన్నాడు. ఓకే, ఫస్ట్ క్లూకి ఎవరు చెప్పలేకపోయారు, కాబట్టి మేము సెకండ్ క్లూ ఇస్తున్నాము. వినాయక్. మజ్జిగ టీం. రాజా. ఎలా? దాంట్లో దొంగ వెంకటేష్ గారు దొంగ. సౌందర్య గారు ఫస్ట్ వినాయకుడిని పూజించినప్పుడు ఇంట్లో మొత్తం ఇరుక్కుంటారు కదా వీళ్ళు. సో అలా మీరు రాజా సినిమా అనుకుంటున్నారు. క్లూ నంబర్ 2 అంటే 75,000 కి మీరు లాక్ చేశారు ఆన్సర్ ని. కరెక్టా కాదా చూద్దాము. క్లూ నంబర్ 3. డైరీ. మరి డైరీ ఏంటి? రాసుకుంటది కదా తను. ఓకే, క్లూ నంబర్ 4. ఇది ఆపడానికైనా సరే మనం రైట్ ఆన్సర్ ఏంటో చూసేయాలి, కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటి? రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ 75,000. స్వాతి చినుకుల సందె వెలుగుల కొత్త వరదల రామ ప్రేమ కవ్వించకే ఓ ప్రేమ. ఓకే, సో ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్. ఒకవేళ కనుక మీరు కరెక్ట్ గా గోల్ కి వేసేశారు అంటే మీరు మరి ఆన్సర్ చెప్పక్కర్లేదు, లేదంటే మాత్రం ఈ 2 ఆప్షన్స్ లో నుంచి ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. రెడీ? లెట్స్ స్టార్ట్ విత్ కావ్య. జీవితంలో ఎలాంటి లైఫ్ లీడ్ చేయడం బెటర్? ఏ లవ్ లైఫ్, బి మ్యారేజ్ లైఫ్. వేసేస్తే చెప్పక్కర్లేదు. చెప్పేస్తే అయినా పర్లేదు, చెప్పండి, మీకు చెప్పాలనుందిలే, చెప్పండి, పర్వాలేదు. వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటే లవ్ లైఫ్ అయినా మ్యారేజ్ లైఫ్ అయినా, సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద కపుల్. ఇఫ్ ఆక్ ఇస్ ఈక్వల్ టు పాక్, ఆక్ పాక్ కరేపాక్. సరే, సెకండ్ క్వశ్చన్. ఈ ఇద్దరిలో అమ్మాయిల వెంట పడేటువంటి ఫ్లర్టర్ ఎవరు? ఏ శ్రీకర్, బి మానస్. ఎందుకు డైరెక్ట్ చెప్తారు? మానస్ 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 మానస్. శ్రీకర్. శ్రీకర్. ఇప్పుడే అందినటువంటి బ్రేకింగ్ న్యూస్. చాలా పెద్ద ఫ్లర్టర్ శ్రీకర్ అన్న విషయాన్ని ఇప్పుడే బయట పెట్టినటువంటి కావ్య. ఓకే, థ్యాంక్ యూ కావ్య, థ్యాంక్ యూ. శ్రీకర్ నువ్వేరా?
వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ అందంగా ఉంటారు? ఏ హమీదా, బి దీపిక. చచ్చింది గొర్రె. ఏది వేస్తే చెప్పక్కర్లేదు. ఏ పైన చెప్పేస్తాను, నో ప్రాబ్లం. కానీ నువ్వేం చెప్పావు? నేను వేయకపోయినా సరే నేను అందుకే చెప్పేస్తాను. వేసాను కాబట్టి చెప్పక్కర్లేదు, నో ప్రాబ్లం. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. దీపిక షీఈ్ ఆఫ్ కోర్స్ బ్యూటిఫుల్. హమీదా షీఈ్ లిటిల్ మోర్ బ్యూటిఫుల్. Oh. సో ఓవరాల్ గా చెప్పాలంటే యా, హమీదా ఇస్ బ్యూటిఫుల్. ఈ రోజు ఎపిసోడ్ నన్ను పిలిచి చాలా పెద్ద పొరపాటు చేశారు. లాలీపాప్ కావాలా? తెల్లవార్లు పార్టీ చేసుకునే పర్సన్ ఎవరు? ఏ వాసుదేవ్, బి వీరేన్. అది వారంటీ పడిపోయింది, ఎక్కలేదు. తెల్లార్లు పార్టీ చేసుకుంటే ఎవరు అంటారు అంతేనా? తెల్లార్లు నాకు తెలిసినందుకు వీరేన్ బ్రోయ్ అవుతారు. శ్రీకర్ చెప్పినటువంటి ఈ నిజాల గురించి వీరేన్ ఏం చెప్తున్నాడో కనుక్కుందాం. వీరేన్ చెప్పండి, మీరేమనుకుంటున్నారు? ఈ విషయంలో నేను చాలా గర్వపడుతున్నాను. నెక్స్ట్ రూపా. వీడు అసలు యాక్టర్ అవ్వకుండా ఉండాల్సిందేమో అని ఎవరిని చూస్తే మీకు అనిపిస్తుంది? నా మీద పగబట్టారా? ఏ లేదు, క్వశ్చన్ పట్టాము. ఏ మానస్, బి శ్రీకర్. ఎవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? గట్టిగా కోరుకో. హలో, తను ఏం చెప్పాలో కూడా నువ్వే చెప్తావా? పేపర్ లీక్ చేస్తున్నా. అదే, దండం పెట్టుకో గట్టిగా. వేస్తే చెప్పక్కర్లేదు. ఓకే శ్రీకర్, బికాస్ తను హిస్ వెరీ క్రియేటివ్ పర్సన్, డైరెక్టర్ అవ్వాల్సింది, అందుకే నాకు అలా అనిపించింది. శ్రీకర్ అసలు యాక్టర్ అవ్వకుండా ఉండాల్సింది, డైరెక్టర్ అయ్యుంటే బాగుండేది అని చెప్పినటువంటి రూప. ఇదే చెవిలో చెప్పాడు వెళ్ళి. సెకండ్ క్వశ్చన్, మీ గ్లామర్ రహస్యం ఏంటి? ఏ కుడితితో స్నానం చేయడం, బి సాంబార్తో స్నానం చేయడం. బానే రీసెర్చ్ చేశారు. సరే, నువ్వు ఇది వెయ్యి. సో ఏంటి చెప్పండి? ఓకే, సాంబార్. సో రూప గ్లామర్ రహస్యం సాంబార్ అని చెప్పినటువంటి రూప. థ్యాంక్ యూ రూప, థ్యాంక్ యూ. థర్డ్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా వస్తువు కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జ్యువెలరీ షాప్ ఉంది, కానీ ఆ జ్యువెలరీ షాప్ లో చాలా ఐటమ్స్ ఉంటాయి. టైమ్ అప్. నెక్స్ట్ పిక్చర్. అక్కడ ఏవో చాలా నంబర్స్ కనిపిస్తున్నాయి. ఓకే మానస్ చెప్పండి. డైమండ్ రింగ్ డైరెక్ట్ గా. ఓకే, ఎలా? ఇక్కడ డైమండ్ ఉంది, అక్కడ రింగ్ ఉంది, రింగ్ సైజెస్ ఉన్నాయి. ఓకే, సో రింగ్. రింగ్ 75,000 క్లూ దగ్గరే మళ్ళీ బజర్ నొక్కి సమాధానం చెప్పారు. మేబీ కరెక్ట్ ఏమో. నెక్స్ట్ క్లూ లోకి వెళ్ళిపోదాము. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఏది? రింగేనా? రింగే. ఓకే, సో లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ, ఎంగేజ్మెంట్. ఆయనకు అయ్యింది కూడా. ఆయనకి ఎంగేజ్మెంట్ ఏంటి? ఆయన పెళ్లి కూడా అయింది కదా. ఎంగేజ్మెంట్ అయ్యింది చెప్తున్నా, పెళ్లి దాకా రాలేదు. ఓకే, సో ఉంగరం అంటున్నారు. ఇది కరెక్టా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా ప్రముఖ వ్యక్తి ఎవరో కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పాలక్కాడ్, కేరళ. క్లూ నంబర్ 2. చెప్పండి ఆన్సర్ ఏంటి? సుమా కనకాల. ఓకే, 75,000 దగ్గర లాక్ చేసేసేయండి. థర్డ్ క్లూ చూద్దాము. అది ఒక ఆయుధం, చాలా పవర్ఫుల్ ఆయుధం అది. దాని పేరు మైక్. లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ,
Stage. స్టేజ్. ఓకే రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాము. రైట్ ఆన్సర్. సో మన ర్యాపిడ్ ఫైర్ రౌండ్ క్వశ్చన్స్ ప్లీజ్. వీరేన్ కమ్. ఈ కాంబినేషన్ లో ఏదంటే షూట్ లో తలనొప్పి? ఏ సుష్మా, బి కావ్య. ఇద్దరు నా కోస్టార్స్ అబ్బా, ఎలా చెప్తాము? తలనొప్పి అని చెప్తే రేపు పొద్దున్న నా షూటింగ్ నా పని అయిపోద్ది. ఎస్ఎస్సి చూద్దాం. కావ్య. షూట్ లో కావ్య ఉంటే తలనొప్పి అని చెప్పినటువంటి వీరేన్. నెక్స్ట్ మానస్. మానస్ మీ ఇంట్లో మీకు నచ్చేటువంటి వంట ఏది? ఏ అమ్మ చేతి వంట, బి భార్య చేతి వంట. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. వేయండి మానస్. ఇప్పుడు ఒక ఆన్సర్ చెప్పండి. వంట రాకపోయినా సరే వంట నేర్చుకొని మా ఆయనకి వండి పెట్టాలి కాబట్టి భార్య చేసే వంట ఎక్కువగా ఆనందిస్తున్నాను. అయ్యో రామచంద్ర ఆంటీ, ఇన్ని సంవత్సరాల నుంచి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ రాత్రి నుంచి వండి పెట్టమని అడిగాడు అనుకో. హలో, ఆవిడ కూడా మా ఆవిడ చేతి వంట తింటది. వెళ్ళి పక్కెళ్ళి ఆడుకో. సెకండ్ క్వశ్చన్, మీరు ఎప్పుడు ప్రశాంతంగా ఉన్నారు? ఏ పెళ్లికి ముందు, బి పెళ్లి తర్వాత. వేసేస్తే చెప్పక్కర్లేదు. అసలు గురే లేదు. ఇంకోసారి ట్రై చేసుకో. ట్రై చేయండి. ఎన్నిసార్లు ట్రై చేసిన కష్టం. చెప్పండి. ఎప్పుడు ప్రశాంతత లేదండి. పెళ్లికి ముందేమో పెళ్లి చేసుకో అని, పెళ్లి అయిన తర్వాత అబ్బా పెళ్లికి ముందే బాగుంది కదా అని. ఎందుకు ఇవన్నీ? అంటే పెళ్లి కన్నా ముందే బాగుంది అని తెలిసి తెలియకుండానే చెప్పేసినటువంటి మానస్. వాసుదేవ్. మీకు ఏ రోల్ చేయడం అంటే బాగా ఇష్టం? ఏ హీరో, బి విలన్. వేసేస్తే చెప్పక్కర్లేదు. అరే పర్వాలేదు, ఇక్కడే ఉంది. విలన్. నాకు హీరో అవకాశం ఇచ్చినా సరే నేను చేయను, నేను విలన్ గానే చేస్తాను అని చెప్పినటువంటి వాసుదేవ్. ఓకే థ్యాంక్ యూ. ర్యాపిడ్ ఫైర్ ఓవర్.